అస్మద్గురుభ్యో నమః. మిత్రులారా, విశ్వంభర కవితా సంపుటి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, అది నేను 74లో చదివాను మొదటిసారి. దాంట్లో ఒక గేయం చాలా గొప్పగా నచ్చింది. 2 లైన్లు. ఆశలు మరాళ గరుదంచలములై నన్ను నింగికి ఎగురవేసే, మరుక్షణాన నేలపై కూలద్రోసే. ఎంత గొప్పగా చెప్పారో. నేను ఈ రంగంలో గడుగుపెట్టిన తర్వాత, అంటే వృత్తి ధర్మంగా మ్యాథమెటిక్స్ చెప్పుకుంటే ఆశా నిరాశ సహజమది, దానికి కాదనం. రంగస్థల కళాకారుడిగా, రచయితగా, విమర్శకుడిగా, వ్యాస రచయితగా, ఇలాగా ఉపన్యాసకుడిగా రకరకాల రంగాలలో ఏదో కొంత సాధన చేస్తూ వచ్చి, అవుననిపిన్ని కొన్ని చోట్ల ఉంది, అవమానింపబడి చోటు ఉంది. కానీ మిగిలిన వాళ్ళు ఎవళ్ళు చేయలేనంతటి రకరకాల సన్నివేశాలు చేసిన తగినటువంటి ఒక సన్నివేశంలో గుర్తింపు లేని కారణం చేత ఒక్కోసారి అనిపించేది, సరిగ్గా అదే గుర్తొచ్చేది. ఆశలు మరాళగరుదంచలములై నన్ను ఎగురవేసే. ఎదగడానికి ప్రయత్నించాం. ఒక తమాషా చెప్పాలి మీకు. మా బంధువులంతా కలిసి చేసే ఒక కార్యక్రమంలో, ఒక ఏడాది ఒక ఉత్సవంలో, అంటే భగవద్రామానుజుల ఉత్సవంలో, ఈ రంగంలో ఉన్నటువంటి పెద్దలందరి ఫోటోలు, ఫ్లెక్సీలు అన్నీ కట్టారు. మేము ప్రతి ఏడాది పెడుతూనే ఉంటాం. తమాషా ఏమిటంటే, నా తరువాత 2 తరాల తరువాత వాళ్ళ ఫోటోలు కూడా దాంట్లో తోడు చేసుకున్నాయి. నా ముందున్న వాళ్ళు చేసుకున్నాయి. నేను మాత్రం ఎక్కడెక్కడ కనిపించలే. మంచిది, కనిపించను 4వ సింహం అని సంతోషపడ్డాను. అలాంటి సమయంలో నేను మా గురువుని ప్రార్థిస్తుంటాను. మరుజన్మముననైన మంజీరమై పుట్టి శ్రీపాదకమలము అర్చించనిమ్ము, లేదు శ్రీపాదకమలము అర్చించుకుందు. మరుజన్మమునైన వర రేణువై పుట్టి నీ పాదకమలంబు అర్చింపనిమ్ము, లేదు అర్చించుకుందు. మరుజన్మమునైన మకరందమై పుట్టి నీ శ్రీపాద కమలము అర్చించుకొందు, అర్చించనిమ్ము. మరుజన్మనైన సురగంగనై పుట్టి నీ పాదమును, నీ పాద కమలమును అర్చింపనిమ్ము. అంతేకాదు, సుజనులకు రక్తి నిగమ సంసూక్తి నగుచు, భక్తులకు ముక్తి నిత్య సమ్ముక్తి నగుచు నీ శ్రీపదాబ్జ సేవల చేసికొందు, చిరతరానంద పదసిద్ధి చెందుదును ప్రభు. ఇది కోరుకుంటాం. ఎందుకంటే కౌసల్య ఆశీర్వచన చూసినట్టయితే ఇలాంటి సన్నివేశాలు మనకి కనిపిస్తాయి. దాంట్లో రక్షాబంధనం కడుతోంది అమ్మ రామచంద్రస్వామికి. అక్కడ ఆశీస్సు చేసింది. ఆశీస్సులు కూడా మూలమేమిటి? అగ్ని ద్వారా మంగళాచరణం చేసింది, దీపాన్ని వెలిగించింది, యజ్ఞం చేసింది. అదే యజ్ఞం లాంటివి చేశారు అక్కడ. హారతి ఇచ్చింది. ఇవన్నీ కూడా నేయి, పూలు, దర్భలు, తెల్ల ఆవాలు, చందన అగరుధూపాలు, ఇలాంటివన్నీ. అంతేకాదు, ప్రత్యేకంగా ఓ శ్లోకంలో చెప్తాడు, ఓషధీంచాపి సిద్ధార్థాం విశల్యకరణీం శుభం చకార రక్షాం కౌసల్య మంత్రై అభిజపన్. అది విస్తారం చేద్దామంటే చాలా కష్టం. అధర్వణ వేదంలో ఇదంతా ఉంది. ఇది బాలకాండలో 31వ సర్గలో ఉంది. చాలాలి, చూసుకోవాలి కొంచెం. ఏమిటది? మార్గశోధన నీకు జరగాలి, రక్షణ కలగాలి. ఆ శ్లోకాలు ఉన్నాయి ఇక్కడ. రుధునీతు వరుణు మిత్రో నయతు విద్వాన్ అర్యమ దేవై
సజోష. ఇంతకుముందు చెప్పావేమో, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం. మిత్రుడు పగటి దేవత, వరుణుడు రాత్రి దేవత, అర్యముడు రాత్రి పగలు విభాగం చేసేవాడు. వీళ్ళంతా కలిసి కట్టుగా ఉండి నీ మార్గాలు శోధన చేయుగాక. నీకెక్కడా కూడా ప్రమాదం రాకూడదు. ఎందుకని? అగ్రతస్తే గమిష్యామి మృద్నంతి కుశకంటకాన్ అంటుంది సీతాదేవి. అది అలా వెళ్ళిన మహాతల్లి ఆవిడ. అందుకని వాళ్ళంతా రావాలి. తే అస్మభ్యం శర్మయంసన్ అమృత మర్చేభ్య బాధమాన అపద్విష. నీకు తే అస్మభ్యం శర్మయంసన్ అమృత, వీళ్ళందరూ కూడా అమృత స్వరూపులై క్షేమాన్ని కలిగించాలి. మర్తేభ్య బాధమాన అపద్విష, నిన్ను ఏ రకంగా బాధ పెట్టేలాంటి వాళ్ళు ఉంటే ఆ ద్విషులని అపద్విష, వాళ్ళని తొలగించేవాళ్ళు కావాలి. మధువాతారుతాయతే. ఋతం అంటే యజ్ఞము, వనవాసం కూడా యజ్ఞం లాంటిదే. ఇది చేయబడుతోంది ఇక్కడ. మధుక్షరంతి సింధవ, ఇంతకుముందు చెప్పుకున్నదే ఇంకో కోణంలో చెప్పుకుంటున్నాం. అంచేత సింధవ, సముద్రం లాంటి నీ ధర్మాచరణం. మాధ్వీన సంతు ఓషధీ స్వరూపం లాంటి సీతమ్మ పక్కనుంది, ఆమె మాధుర్యంతో ఉండుగాక. ద్రౌపదీదేవి 12 ఏళ్ళ అరణ్యవాసం చేస్తే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ధర్మరాజాదులకి చీవాటు తప్ప ఒకటి లేదే. మనకి పాండవోద్యోగంలో అద్భుతంగా ఓ చోట అంటాడు, ఏం చేయమంటావు, ఆత్మహత్య చేసుకోక. భీముడు అంటాడు, ఏం చేయమంటావు, పొద్దున్న లేచినకి ఏదో ప్రతీకారమో అని ఏడుతువీవు. ఈ ధర్మరాజేమో శాంతి 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 అంటాడు, చావకమాన్న. ఆ పద్యం చాలా అందమైన పద్యం అది, అలాగా. కానీ సీతాదేవి ఎక్కడ కూడా ఒక కఠినమైన మాట, ఎవ్వళ్ళని అనలేదు, మందరని అనలేదు, కైకమ్మనలేదు, దశరథుణ్ణి కోప్పడలేదు. ఎక్కడో ఒకతోట సకామాభవ కైకయి, అత్తగారు మీ కోరిక నెరవేరినట్టే అంది తప్పించి ప్రత్యక్షంగా దూషించలేదు ఎక్కడా కూడా. గమనించండి, అది విశేషం. అంచేత మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవ మాధ్వీన సంతు ఓషధి మధునక్తముషోషధి మధుమాన్ పార్థివగన్రజ. ఇది ఇంతకుముందు చెప్పిందే, మళ్ళీ రెండోసారి చెప్పుకుంటున్నాం. జౌరస్తునర్పిత మధుమాన్నో వనస్పతి మధు అస్తు సూర్య మాధ్వీ గావ భవంతు శం నో మిత్ర శం వరుణ. ఈ మంత్రం కూడా కానీ ఆర్తితోటి చెప్పుకుంటున్నాం, ఇది మళ్ళీ రెండోసారి అని చెప్పి. అంచేత అర్యమా శం న ఇంద్రో బృహస్పతి శం నో విష్ణు రురుక్రమ. శత్రువులన్నవాళ్ళు సనో దూరాచ్య ఆసాచ్య నిమర్చాత్ అఘయో పాహి పరం ఇత్ ఇష్య ఆయు. గాయత్రి ద్వారా అగ్నికి ప్రార్థన చేస్తూ శత్రువు దగ్గరగా ఉన్న దూరంగా ఉన్న తొలగించవయ్యా అగ్నిదేవ. యం రక్షంతి ప్రచేతస వరుణ మిత్ర అర్యమా నూచిత్ సదభ్యతే జన. వీళ్ళందరూ కూడా అర్చించాలి, రక్షించాలి, అర్చించబడాలి. అగ్నిని ఇలా ప్రార్థించింది గనకనే అగ్నిదేవుడు పొర్రపాటును కూడా అమ్మవారికి అపకారం తలపెట్టలేదు. కంబరామాయణంలో చమత్కరించాడు, లోకాలన్నీ కాల్చి బాధపెట్టేది నేనైతే నన్ను కాల్చమని అమ్మని పంపించావా? ఓహో, ఇన్నాళ్ళు లంకానగరంలో ఉండి దుర్మార్గములన్నీ చేసి అపవిత్రమైన వస్తువులన్నీ తిని దేవతలకందరికి ఏదో చేసి పాపం మూట కట్టుకున్నా. ఈ పాపం పవిత్రం చెయ్యమని చెప్పి అమ్మని నా దగ్గరికి పంపించావా స్వామి అంటాడు అగ్నిదేవుడు కంబరామాయణంలో. అలాగే అంతేకాదు, యా ఓషధయ సోమరాజ్ఞీ బహ్రీ శతవిచక్షణా బృహస్పతి ప్రసూతా తాన ముంచంతు అంహస. అడవుల్లో ఉండే ఓషధులన్నీ కూడా శతవిచక్షణ, వందలాది గుణాలు కలిగినవి. ఇదొక్కసారి ద్రవ్యరత్నావళి అని చెప్పి
ఆయుర్వేద గ్రంథం తీస్తే ఏ ఓషధికి ఎన్ని గుణాలు ఉన్నాయి, ఆఖరికి అరయగా నమంత్రమౌ అక్షరము లేదు, మందు గాని వేరు మరియు లేదు అంటాడు కేయూరబాహు చరిత్రలో. రోడ్డు పక్కన మొలిచే మామూలు తుప్ప తీగ కూడా ఓషధి గుణం ఉంటుంది. అలాగ వందలాది గుణములున్న ఓషధులు రక్షించాలి. ముంచెంతు మాం శపథ్యాత్, మేము శపథం చేశామే, ఒట్టు పెట్టుకున్నాం, లేదా తప్పు దీని నుంచి పక్కా పడాలి మన్ని. అద వరుణ్యాత్, వరుణదేవుడికి ఏమన్నా తప్పు చేశావేమో అది కూడా. అధో యమ పడ్వీషాత్, యముడు ఏమన్నా మమ్మల్ని తాళతోడి కట్టేలాడుతుంటే అది కూడా తొలగించు. విశ్వస్మాత్ దేవకిల్బిషాత్, ఇది కూడా మనకి అధర్వణ వేదంలోనూ రుద్రాధ్యాయంలోనూ కనిపిస్తుంది మంత్రాలు. రాముని విషయంలో ఇదే చిత్రము. దేవకిల్బిషం ఎక్కడా లేదు, అయినప్పటికీ కూడా రక్షించుగాక నిన్ను. యత్ చక్షుష మనసాయచ్చ వాచా ఉపచరీమ జాగ్రత్తో యత్ స్వపంతః సోమస్థాని స్వధయా న పునాతు. చూపుతో కానీ మనసుతో కానీ వాక్కుతో కానీ ఏ తప్పు మాట అన్నా, శూర్పణఖ అంత అందగత్తి వేషం వేసుకొస్తే రాముడి చూపులో మార్పు రాలేదే. విచిత్రం చూడండి. అలాగే సుగ్రీవుడు ఎదురుకుండా ఉన్న వాలి తిట్లు తిట్టినా కోపం రాలేదే, ప్రశాంతంగా మాట్లాడాడు. రావణాసుడి దగ్గర అంతే కదా, మనస్సుతో కానీ చూపుతో కానీ వాక్కుతో కానీ మెళకువతో కానీ నిద్రలో కానీ ఎక్కడా చెడు భావన అన్నది రానేలేదు. సోముడంటే శివుడని, చంద్రుడని, సోమలతని. స్వధ అంటే శక్తి, అన్నము, ఆహారము, ఇవన్నీ కూడా రక్షించాలి. దేవాః అదుః సూర్యో అదాత్, ద్యౌరదాత్, పృథివీ అదాత్, త్రిస్రః సరస్వతి అదుః సచిత్త విషదూషణం. ఈ మూలికలుంటాయే అవన్నీ రకాలు దోషాలు తొలగించాలి. దేవతలంతా ఇచ్చారయ్యా, సూర్యుడు కూడా ఇచ్చాడు, అలాగే ఊర్ధ్వలోకం కూడా అనుగ్రహించింది. ఈ పృథివీ భూమండలం పైకి తీసుకొచ్చింది. త్రిస్రః సరస్వతి అంటే నదుల తాలూకు 3 ప్రవాహాలు, సరస్వతి 3 ప్రవాహాలు, అది కూడా రక్షించింది. అది సచిత్త విషదూషణం అంటే చిత్త విషదూషణం. ఆ మూలిక ఉంది చూచావా, ఆ జ్ఞానము యొక్క విషాన్ని తొలగించాలి, జ్ఞానముని పాడు చేసే విషాన్ని తొలగించాలి. విషం అంటే అజ్ఞానము, మూలిక అంటే జ్ఞానము. జ్ఞానంలో ఉండే అజ్ఞానాన్ని తొలగించాలి. అంతేకాదు గుంట నక్కలు, వేట కుక్కలు లాంటి వాళ్ళు చుట్టుపక్కల ఉంటారేమో, వాళ్ళు తొలగిపోవాలి. మాను వృకాయ ఉర్కే, మగ ఆడ కుక్క నక్క, ఇవి నమస్మా అఘాయతే, రకరకాల పాపాలు తలబెట్టేవాళ్ళు. హరీరథాయ జత్ర మానః, ఇలాంటి వాళ్ళు ఎక్కడుంటారో మమ్మల్ని వశం చెయ్యకండి. యూయం హిష్ట రథ్యో నక్తమానం, మీరందరూ కూడా అంటే గుంట నక్కల్లాంటివి కూడా. అందుకనే మారీచుడు కూడా లొంగి వచ్చాడు. మీరందరూ మా శరీరానికి రక్షణగా నిలవండి. యూయం రక్షస్య దక్షస్య వచసో బభూవ, నా మంచికి వెన్నుదన్నుగా నిలబడండి. మారీచుడు అదే పని చేశాడు. అపథ్యం వృజినం రిపుం స్థేనం అగ్నే దురాధ్యం అస్య సత్పథే కృతి సుగం. ఓ అగ్నిదేవ, నా దగ్గర వాడిని తొలగించు. త్యం వృజినం రిపు, వాడు మంచివాడుగా నటిస్తూ శత్రువుగా ఉంటాడు, అలాంటి వాడిని తొలగించు. స్థేనం, తనది కాని వస్తువుని దొంగిలించేవాడు ఉంటాడు, వాణ్ణి దురాధ్యం, ఆరాధనకి తగని వాడు ఆ దుర్మార్గుడు, వాణ్ణి కూడా తొలగించు. దివిష్టం, వాడు దవిష్టం, దూరంగా ఉన్నా సరే, ఎంత దూరంలో ఉన్నా వదిలించు. అస్య సత్పథే కృతి సుగం, నేను ఏ మార్గంలో వెడుతున్నానో ఆ మార్గం అంతా కూడా జాగ్రత్తగా
రక్షించేలా చెయ్యి, ఆ పని చెయ్యవయ్యా ఓ భగవంతుడా అంటూ ప్రార్థిస్తున్నారు ఇక్కడ. అంతేకాదు శత్రువులు ఏ పక్కనున్నా కూడా తొలగించు. అపప్రాచ ఇంద్ర విశ్వాన్ అమిత్రాన్ అపాచ అభిభూతే నుదస్వ ఉదీచ అపసూర అధాచ ఉరౌ యయా తవ శత్మన్ మదేమ. అంటే ఏ దిక్కులో ఉన్న ప్రాచ తూర్పు దిక్కులో ఉన్న, అపాచ పశ్చిమంలో ఉన్న, ఉదీచ ఉత్తరంలో ఉన్న, ఉరౌ యయా అధరాచ దక్షిణము కానీ పైన కానీ ముందు కానీ వెనక కానీ, తవ శర్మన్మదేమ విస్తీర్ణమైన మీ ఇంటి లోపల, శర్మ అంటే సుఖము లేదు ఇల్లు అంటే నీ రక్షణలో ఉన్న చేత మదేమ ఆనందపడతాం. ఇది ఎవరికి? ఇంద్ర ప్రార్థన. ఇంద్రుడికి కూడా ప్రార్థన ఇది. అదే చెప్తోంది కౌసల్య అమ్మవారు. అది విశేషం అన్నమాట. అలాంటి విశేషాలని మళ్ళీ మిగిలినవి తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.